సరైన సమయానికి ఇవాళ సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ప్రశ్న వేసింది. ఇంకొక అంశం ఇది, భారత లౌకిక దేశంగా ఉండాలా లేదా? పిటిషనర్లకు సుప్రీం సూటి ప్రశ్న. రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు సెక్యులర్ పదాలను తప్పించాలన్న పిటిషన్లపై విచారణ. అసలు ఇది మొదటి నుంచి ఉన్నది. ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు సెక్యులర్ అనే పదాలను జోడించినటువంటి మాట వాస్తవమా కాదా? భారతదేశం సెక్యులర్గా ఉండాలనా? సెక్యులర్ అంటే ఏమిటి? కాంగ్రెస్ చెప్పేటువంటి సెక్యులర్ ఏంటిది? నిజమైనటువంటి సెక్యులర్ ఏమిటి? ఒకవేళ 1976కు ముందు ఈ దేశం సెక్యులర్గా ఉన్నదా లేదా? ఇవి ఒక్కసారి ఆలోచించండి. సెక్యులర్ అంటే అర్థం ఏమిటి? ఈ విషయం పైన కూడా కోర్టు స్పష్టంగా చెప్పాలి. సెక్యులర్ అంటే ఏమిటి? మరి సెక్యులర్ అంటే దానిపైన కోర్టు సమాధానం చెప్తే ఏ విధంగా సెక్యులర్ అమలు లేదో వందల లక్షల ఉదాహరణలు చెప్పగలుగుతాం. ఈసారి ప్రజలు ఆలోచించండి. సెక్యులర్ అనేటువంటి పదం ఇది చాలా ముఖ్యమైనటువంటివి. ఈ పనికి మాలినటువంటి రాజకీయాల కంటే కూడా ఇది చాలా దేశం పైన కుట్ర జరిగిందని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం చేయలేం. ఈ దేశం నాశనం కావడానికి జరిగినటువంటి కుట్రలు అప్పటి నుంచే మొదలైనవి. రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు, సామ్యవాద, సెక్యులర్, లౌకిక అనే పదాలను తొలగించాలన్న వాదనలపై సుప్రీంకోర్టు సూటిగా స్పందించింది. భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలోని ఈ పదాలు ఇమిడి ఉన్నాయని ఈ విషయాన్ని న్యాయస్థానాలు పలుమార్లు తమ తీర్పులో స్పష్టం చేశాయని గుర్తు చేసింది. రాజ్యాంగ పీఠిక నుంచి పదాలను తొలగించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, పివి సంజయ్ కుమార్ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్లో ఒకరైన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదనలు వినిపిస్తూ సోషలిస్టు, సెక్యులర్ పదాలను చేర్చేందుకు 1976లో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణపై పార్లమెంటులో చర్చే జరగలేదన్నారు. దీంతో ఈ పదాలకు అనేక వివరాలు ఉన్నాయని, కానీ వాటిని భిన్నంగా అన్వయించుకుంటున్నాయని దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. మరో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ వాదనలు వినిపిస్తూ 42వ సవరణ అమల్లోకి వచ్చే నాటి ప్రధాని ఇందిరా దేశంలో ఎమర్జెన్సీ విధించారని తెలిపారు. దీనిపై సంజీవ్ ఖన్నా స్పందిస్తూ మీరు భారత్ సెక్యులర్ దేశంగా ఉండాలనుకోవడం లేదా అని ప్రశ్నించారు. అయితే తాము అలా అనడం లేదని, ఆ సవరణను మాత్రమే సవాలు చేస్తున్నామని న్యాయవాది జైన్ చెప్పారు. పీఠికలో ఈ రెండు పదాలను చేర్చడం ద్వారా కొత్త నిర్ణయాలను అవకాశం కల్పించినట్లయితుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపిస్తూ పీఠికలో 1949 నవంబర్ 20వ తేదీ ఉండడం తప్పు అని నిరూపిస్తానన్నారు. పీఠిక రెండు భాగాలుగా ఉండొచ్చని, ఒకటి తేదీతో మరొకటి తేదీ లేకుండా ఉండొచ్చన్నారు. సోషలిస్టు, సెక్యులర్ పదాలను పీఠికలో చేర్చేందుకు దేశ ప్రజలు అంగీకరించారని చెప్పడం సరికాదన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన పత్రాలను పిటిషన్లు సమర్పిస్తే పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. నోటీసులు జారీ చేసేందుకు మాత్రం నిరాకరించింది. విచారణ నవంబర్ 18కి వాయిదా పడింది. దేశ ప్రజలంతా సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాద్దామా? దేశ ప్రజలమంతా సుప్రీంకోర్టుకు లేఖ రాద్దామా? దేశం సెక్యులరా కాదా పక్కన పెడితే ఈ సెక్యులర్, సామ్యవాద అనేటువంటి పదాలు లేకముందు సెక్యులర్గా ఉందా లేదా? గౌరవ ధర్మాసనము, సుప్రీంకోర్టు దీనిపైన స్పష్టత ఇవ్వాలి. 1976 కంటే ముందు ఈ దేశం సెక్యులర్ వాదంగా ఉందా లేదా? లేదంటే మెజారిటీ హిందూ దేశంగా ఉందా? లేదంటే హిందువులంతా ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలను 1976 కంటే ముందు, 47 నుంచి 76 కంటే ముందు సామ్యవాద, సోషలిస్ట్ అనేటువంటి పదాలు లేకముందు ఎవరైనా హిందువులకు అన్యాయం జరిగిందా, ముస్లింలకు అన్యాయం జరిగిందా, ఇతర మైనార్టీలకు అన్యాయం జరిగిందా అనేటువంటిది విచారణ చెయ్యాలి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. కానీ వందల ఉదాహరణలు చూపిస్తాం. 1976 తర్వాత ఈ సెక్యులర్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో హిందువులకి జరగరాని అన్యాయం జరిగింది. కొన్ని వందల ఉదాహరణలతో నిరూపించేటువంటి అంశాలు మన దగ్గర ఉన్నాయి. గౌరవ సుప్రీంకోర్టు ఈ విషయంలో ధర్మాసనము స్పష్టంగా విచారణ చేయాలి. ఇది చిన్న అంశం కాదు, కీలకమైనటువంటి అంశము. దేశాన్ని అధోగతి పాలు చేయడానికి ఉపయోగించుకున్నటువంటి అస్త్రం. ఈ దేశాన్ని పూర్తి స్థాయిగా కేవలం దేశంలో మనుషులు లేరు, ఓటర్లు మాత్రమే ఉన్నారు, ఓట్లు మాత్రమే ఉన్నాయి. ప్రజలంతా మనుషులు కాదు, వాళ్ళంతా ఓటర్లు, ఓట్లు గుద్దే యంత్రాలుగా మార్చేసి ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరదీసింది 1976లో ఈ ఎమర్జెన్సీ సమయంలో పెట్టినటువంటి ఈ సోషలిస్టు, ఈ సామ్యవాదము, లేదంటే ఈ సెక్యులర్ అనేటువంటి లౌకిక పదం. ఈ సెక్యులర్ అనేటువంటి పదానికి భారతీయ అర్థం ఏమిటి, పాశ్చాత్య అర్థం ఏమిటి అనేటువంటి అంశాలను కూడా పరిశీలించాలా వద్దా?
పరిశీలించాలన్నా వద్దా? సెక్యులర్ అనేటువంటి పదం భారతదేశానికి సూట్ అవుతుందా లేదా? ఈ దేశంలో అంతకుముందు జరిగినటువంటి స్వాతంత్రం, నిజ స్వాతంత్రం అంటే ఏమిటి అనేటువంటి అంశాలను కూడా ఒకసారి పరిశీలించాలన్నా వద్దా? దేశ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. సెక్యులర్ అనేటువంటి పదం ఆఖరికి ఎంత దారుణమైందంటే ఈ దేశంలో దేవాలయాలను కూడా ఇవి ప్రభుత్వం కింద ఉంటాయి కాబట్టి, ప్రభుత్వం సెక్యులర్ కాబట్టి అక్కడ ఉండేటువంటి దేవాలయాలలో అన్య మతస్థులను చొప్పించి దేవుడి విగ్రహాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఆ దేవుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళను కూడా అక్కడ కూర్చోబెట్టి అందులో ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ హిందువులను అత్యంత దారుణంగా హింసకు గురి చేసింది. ఇవాళ ఈ లౌకిక పదం అనేటువంటిది కొన్ని లక్షల ఉదాహరణలు చూపిస్తా. వాడికి దేవుడు అంటే నమ్మకం ఉండదు, ఆ దేవుడి మీద నమ్మకం ఉండదు, విగ్రహాలను ఆరాధించడం వాళ్ళకు నచ్చదు. కానీ ఆ దేవుడు ముంగట వాడు పూలమ్మాలి, ఆ దేవుడు ముంగట చెప్పుల స్టాండ్ వానికే ఉండాలి, ఆ దేవుడు ముంగట పండ్లు వాడే అమ్మాలి, పూజా సామాగ్రి వాడే అమ్మాలని సెక్యులర్ అనేటువంటి పదం తీసుకొచ్చి అక్కడ కూసబెట్టిర్రు. వాడికి విగ్రహాల ఆరాధన అనేటువంటిది వాడు నిషేధించబడినటువంటి మతంలో ఉంటాడు. కానీ వాడు తిరుపతిలో ఉద్యోగం చేస్తాడు, యాదగిరిగుట్టలో ఉద్యోగం చేస్తాడు, వాడు ఇంకొక దేవాలయంలో ఉద్యోగం చేస్తాడు. ఇదేనా సెక్యులర్ అంటే? మరి సెక్యులర్ అంటే మరి అదే మసీదులలో కూడా, అదే వక్ఫులలో కూడా హిందువులు ఉండాలన్నా ఉండకూడదా? మరి అదే సెక్యులర్ అయితే ఇవాళ హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వంలో ఉండి మిగిలినటువంటి అనేకమైనటువంటి మతాలకు సంబంధించినటువంటి మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఇంకా ఏవైతే ఉంటే అవన్నీ ఎందుకు ప్రభుత్వంలో లేవు? ఇట్లా సెక్యులర్ అనేటువంటి పేరు మీద ఈ దేశంలో హిందువులపైన అనేకమైనటువంటి అత్యాచారాలు జరిగినాయి. అత్యాచారాలు అంటే ఏదో మహిళల మీద జరిగేటువంటి కాదు, హిందువులను తీవ్రంగా అణిచివేసేటువంటి కుట్ర, వామపక్ష భావజాలం కలిగి విదేశీ భావజాలం కలిగినటువంటి అనేక మంది చేసినటువంటి కుట్ర ఇవాళ జరుగుతున్నదా లేదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. జరుగుతున్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎస్, సెక్యులర్ అనేటువంటి పదము అవసరం లేదు రాజ్యాంగంలో. సామ్యవాదం అనేటువంటి పదం రాజ్యాంగంలో అక్కర్లేదు. దయచేసి ప్రజలంతా ఒక్కసారి సుప్రీంకోర్టుకి లక్షల కొద్ది మెయిల్స్, ఉత్తరాలు రాయండి. అవసరం లేదని. ఇవాళ వక్ఫ్ బోర్డు మీద ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో విస్తృత స్థాయిలో ఈ దేశంలో సెక్యులర్ అనేటువంటి అంశం పైన చర్చ జరగాల్సిందే. పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే, రాజకీయ పార్టీలు తమ వైఖరులను తెలియజేయాల్సిందే. సెక్యులర్ అనేటువంటి పదం వల్ల ఎవరు నష్టపోతున్నారు, ఎవరు లాభపడుతున్నారు అనేటువంటి అంశం పైన స్పష్టత ఇవ్వాల్సిందే. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేసి చాలా మంచి పని చేసింది. నవంబర్ 18కి వాయిదా పడింది. దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా ఒకసారి దీనిపైన స్పందించాల్సినటువంటి అంశము. ఇగో ఇట్లా ఈ దేశం పైన, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం పైన, ఈ దేశం యొక్క మూలమైనటువంటి వాటి అన్నిటిపైన కేవలం విదేశీ భావజాల సిద్ధాంతం కలిగినటువంటి మేధావులుగా చెప్పుకునేటువంటి వాళ్ళంతా చేస్తున్నటువంటి కుట్ర వల్ల బలైపోతున్నది భారతదేశము. భారతదేశం భవిష్యత్తు బాగుండాలంటే, ఎందుకంటే ఈ దేశంలో మళ్ళా స్పష్టంగా చెప్తున్నా, హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలం మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. ఎక్కడైతే మిగిలినటువంటి వాళ్ళు మెజారిటీగా ఉంటారో ప్రత్యేక దేశంగా, ప్రత్యేక రాష్ట్రంగా, లేదంటే ఈ దేశం నుంచి విభజన వాదాలు వినబడతాయి. మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు దీనికి ఉదాహరణ, కేరళలో జరుగుతున్నటువంటి అల్లర్లు ఉదాహరణ, హైదరాబాద్ పాత బస్తీలో జరిగినటువంటి అల్లర్లు ఉదాహరణ. ఈ దేశంలో అనేకమైనటువంటివి, ప్రతి రాష్ట్రంలో జరిగినటువంటి వందల ఉదాహరణలు చెప్తాం, వందల లక్షల ఉదాహరణలు చెప్తాం. కానీ వాళ్ళ మీడియా సెక్యులర్ పేరు మీద హిందువులపైన దాడి చేస్తుంది. మీడియా మొట్టమొదటి ముద్దాయి ఈ దేశంలో జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు, మీడియా. హిందువులపైన అక్కసు వెళ్ళగకి భయపడి రాస్తున్నటువంటి జర్నలిస్టులంతా కూడా ఇవాళ హిందూ ద్రోహులే అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనమంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరము.